ఓపీలో కామన్గా మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే స్కాన్ చేసుకొని వస్తారు కదా, దాంట్లో అండాశయంలో సిస్ట్ ఉంది అని చెప్పి కంగారు పడుతున్నారు. సో అది చాలా కామన్ అండి. దాన్ని కార్పస్ లూటియల్ సిస్ట్ అంటాం. అది బేసిక్గా ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచి లోపల ఫామ్ అయ్యే టైంలో మాయ ఇంకా ఎర్లీగా ఫామ్ అవ్వదు. సో మాయ ఫామ్ అయ్యే వరకు మన ప్రెగ్నెన్సీకి అంటే మన బేబీకి అండ్ ఆ ఫామ్ అయ్యే ప్రెగ్నెన్సీకి కొంత అమౌంట్ ఆఫ్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా కావాల్సి ఉంటుంది. అది మాయ ఫామ్ అయ్యే వరకు మన అండాశయాల్లో ఉన్న అండాశయాలు ఇస్తాయన్నమాట. అదే కార్పస్ లూటియల్ సిస్ట్. సో కార్పస్ లూటియల్ సిస్ట్ అనేది ఇప్పుడు ఏదో 3 సెంటీమీటర్స్ ఉంది, లేకపోతే ఇప్పుడు ఏదో భయపడిపోయి లేకపోతే ప్రెగ్నెన్సీ ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేది అయితే భయపడకండి. బికాస్ మాయ ఫామ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అంటే అరౌండ్ 3 నెలల వరకు చూసుకుంటే 3 మంత్స్ టైంలో మళ్ళీ స్కాన్ చేసుకుంటే ఈ సిస్ట్ అనేది ఏమీ కనిపించదు మీకు. మాయ ఫామ్ అయిన తర్వాత దీని బాధ్యత దానికి ఇచ్చేసి అది తగ్గిపోతుంది అన్నమాట. సో ప్లెసెంటా ఫామ్ అయ్యే వరకే మనకి కార్పస్ లూటియల్ సిస్ట్ అనేవి కామన్ గా చూస్తాం. దాని వల్ల అబార్షన్స్ అవుతాయా లేకపోతే దాన్ని ఇప్పుడు ఆపరేషన్ చేసి తీయాలా అని అడుగుతారు. ఏమీ అవసరం లేదు, దట్ ఈస్ నార్మల్. సో కంగారు పడకండి. థ్యాంక్ యూ.